హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఫోటోషాప్ ట్యుటోరియల్లో ఈరోజు మీరు ఆన్లైన్ జాబ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్స్ సైజ్ ని ఎలా తగ్గించాలో ఫోటోషాప్ లో మీరు చూడబోతున్నారు. కంప్లీట్ గా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక ఫోటో ఉంది అండ్ ఒక సిగ్నేచర్ ఉంది. ఫోటో సైజ్ మనకి ఇక్కడ అడిగింది ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 to 100 MB అడిగారు అనుకోండి. 50 to 100 కిలోబైట్స్ ఫోటో మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. బట్ ప్రజెంట్ మన దగ్గర ఉండే ఫోటో అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని మనం కంప్రెస్ చేయాల్సి ఉంటుంది, సైజ్ తగ్గించాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర ఉండే ఫోటో ఎంత ఉందో చూడండి, 284 కిలోబైట్స్ ఉంది. అంటే 100 కిలోబైట్స్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని మనం కంప్రెస్ చేయాలి. సో దీన్ని మనం ఫోటోషాప్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రాగ్ చేసి ఫోటోషాప్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటోషాప్లో విడిచిపెట్టేస్తే వచ్చేస్తుంది. నా ఫోటోని నేను 100 కిలోబైట్లోకి మార్చాలనుకుంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇమేజ్ మెనూకి వెళ్ళి ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విడ్త్ వచ్చేసేటప్పటికి 1.6 ఉంది, హైట్ వచ్చేటప్పటికి 1.54 ఉంది. అంటే ఈ విడ్త్ అండ్ హైట్ ఓకే. సో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ రెజల్యూషన్కి వచ్చేటప్పటికి 500 రెజల్యూషన్ ఉంది కాబట్టి దాన్ని మనం తగ్గించేద్దాం. చూడండి, 200 రెజల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఓకే చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది కదా. ఇప్పుడు Ctrl+Shift+S అంటే సేవ్ యాజ్ చేస్తున్నాను. అండ్ అదే ప్లేస్లో మోహన్ 2 పేరుతో సేవ్ చేస్తున్నాను. చూడండి, జేపీజీ ఫార్మాట్లో సెలెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్వాలిటీ విషయంకి వచ్చినప్పుడు మ్యాక్సిమంలో ఉంది కాబట్టి కాస్త మీడియంలో పెట్టుకుందాం, ఎందుకంటే మనకి సైజ్ తగ్గాలి కాబట్టి. ఓకే బటన్ పైన క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 284 కిలోబైట్స్ ఉంది. బట్ ఈ ఇమేజ్ ఏమో 24.8 కిలోబైట్స్లోకి వచ్చేసింది అనమాట. అంటే చాలా వరకు మనం తగ్గించేసుకున్నాం. చూసారా, సరిపోతుంది కదా. ఇప్పుడు ఇమేజ్ బాగానే ఉంది కదా. ఇలా మనం కంప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా సిగ్నేచర్ చూద్దాం. సిగ్నేచర్ అనేది 10 to 50 KB లోపల ఉండాలి అని అడిగారు అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఎలా కంప్రెస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ సిగ్నేచర్ని ఫోటోషాప్లోకి తీసుకురండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాల్సి ఉంటుందంటే, మనం ఇమేజ్ సైజ్ తగ్గించవచ్చు లేదంటే క్రాప్ చేయొచ్చు. అయితే ఇమేజ్ సైజ్ తగ్గించడం కన్నా క్రాప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి రిమైనింగ్ మిగతా అంటే సిగ్నేచర్ స్పేస్ కాకుండా రిమైనింగ్ ఏరియా అంతా కూడా వేస్టెడ్ ఏరియా ఉంది. కాబట్టి మనం ఇక్కడ క్రాప్ టూల్ తీసేసుకుని ఇప్పుడు మనం కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకుని, అంటే సిగ్నేచర్ ఏరియాని సరిపోయింది అంటే ఓకే. సెలెక్షన్ కనుక ఇటు అటు ఉందంటే మనం అప్ అండ్ డౌన్ యారో కీస్తో అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఎంటర్ బటన్ నొక్కండి కీబోర్డ్లో. చూడండి, సిగ్నేచర్ ఒక్కటే మనకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ సిగ్నేచర్ 2 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇక్కడ కూడా మీడియంలో పెట్టేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి చూద్దాం. చూడండి, సిగ్నేచర్ ఫస్ట్ ఇమేజ్ వచ్చేటప్పటికి 1.16 MBలో ఉంది. ఇప్పుడేమో 100 KBకి వచ్చింది అనమాట. ఓకే, ఈ 100 KBలో సైజ్ ఎంత ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా తగ్గించేయాలి అంటే తగ్గించుకోవచ్చు. ఎలా అంటే దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ ఫోటోషాప్లో తెచ్చుకోండి. అండ్ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళండి. ఎంత చూడండి, విడ్త్ అండ్ హైట్కి వచ్చేటప్పటికి 22 and 11 ఇంచెస్లో ఉంది కాబట్టి దీన్ని తగ్గించేద్దాం. 2 and 0.962 పెట్టేశాను. 2 విడ్త్ అండ్ 0.962 హైట్ వచ్చి పెట్టేశాను. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేసి సో ఇప్పుడు మనకి బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ ప్రెస్ Ctrl+S ప్రెస్ చేశాను. దీన్ని మినిమైజ్ చేసి చూద్దాం. చూసారా, కంప్లీట్గా 15.1 కిలోబైట్లోకి వచ్చింది. ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. చూడండి, సరిపోద్ది. మ్యాక్సిమం ఇదే సైజ్ అడుగుతుంటారు సిగ్నేచర్ కోసం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ప్రజెంట్ మీరు ఒకసారి చూడండి, 284 కిలోబైట్స్లోని ఇమేజ్ని 24.8 కిలోబైట్స్లోకి మార్చాం. అండ్ అలాగే 2.16 ఉన్న MBని ఇమేజ్ని 15.16 కిలోబైట్స్లోకి మార్చాం. సో వీడియో అర్థమైంది అనుకుంటాను మీకు. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.